గత 5 ఏళ్ల జగన్ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి కరువైందన్నారు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుందని, ఆఖరికి సీఎం కుర్చీని కూడా జగన్ తాకట్టు పెట్టేశారని ఆయన ఆరోపించారు. గ్రామాల అభివృద్ధికి ఎన్ఆర్ఈజీఎస్ నిధులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, ఏ గ్రామంలో ఏ అభివృద్ధి కావాలో ప్రజలే నిర్ణయించుకునే మంచి అవకాశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కల్పించిందన్నారు. చాలా చోట్ల ఉపాధి కూలీ రాకుండానే వారి పేర్లు నమోదు చేసి నిధులు కాజేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన గ్రామ సభలో జిల్లా కలెక్టర్ నాగరాణితో పాటు ఎమ్మెల్యే రామాంజనేయులు పాల్గొన్నారు. గ్రామాల్లో చేయవలసిన అభివృద్ధి పనులపై ప్రజలతో, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి చర్చించారు. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. సీఎం గారు కుర్చీ కూడా అమ్మేశారు. 30 సంవత్సరాలు తాకట్టు పెట్టారు. ఇప్పుడు మనం పని చేసుకోవాలి, మనం నిలబడాలి అంటే ఒక ఎన్ఆర్జీఎస్ గ్రామాల అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు నిధులు కావాలంటే ఎన్ఆర్జీఎస్ తప్పితే వేరే నిధులు ఏమీ లేవు. అందుచేత ఎన్ఆర్జీఎస్ కి ప్రోత్సాహాన్ని ఇచ్చి చేసినట్లయితే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. గత 5 సంవత్సరాల్లో గడిచిన ప్రభుత్వం ఏ గ్రామంలో కూడా ఒక్క రోడ్డు వేసిన, సీసీ రోడ్డు వేసిన దాఖలాలు లేవు. అంతకుముందు మేము అధికారంలో ఉండగా 2014 నుంచి 2019 వరకు వేసిన రోడ్లే. తర్వాత 5 సంవత్సరాల్లో